స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల సమావేశంలో నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఈ 7 నెలల పాలనలో తెచ్చిన పరిశ్రమలు, వస్తున్న ఉద్యోగాలు, చేసిన అభివృద్ధి, చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి తద్వారా ఎమ్మెల్సీలను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా నారా లోకేష్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, నాయకులు కృషి చేయాలని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంబంధిత జిల్లాల ఇన్ఛార్జి మంత్రులతో గురువారం నారా లోకేష్ సమావేశమై పార్టీ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మార్గనిర్దేశం చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబతుల రాజశేఖర్ విజయానికి ఇన్ఛార్జి మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 2023లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను లోకేష్ గుర్తు చేశారు. అప్పుడు టీడీపీ గెలిచిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయని, సాధారణ ఎన్నికల్లో సాధించిన ఘన విజయానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయం నాంది అయిందన్నారు. అప్పుడు 8 నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేయడం, ప్రతి వారం అభ్యర్థులు, పార్టీలో ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన విషయాన్ని మంత్రులకు వివరించారు. సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్గా తీసుకోవాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటరును పార్టీ శ్రేణులు నేరుగా కలవాలి, సోషల్ మీడియాను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలి, పట్టణ ప్రాంతాల్లో ఉండే పట్టభద్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లోకేష్ సూచించారు. జగన్ రెడ్డి పాలనలో అప్పుల ఊబిగా మారిన రాష్ట్రాన్ని కేవలం 7 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా అభివృద్ధి బాట పట్టిస్తున్నారో ఓటర్లకు వివరించాలి. 7 నెలల్లోనే 6,33,568 కోట్ల పెట్టుబడులు తీసుకురావడం ద్వారా 4,10,125 మంది యువతకు రానున్న ఉద్యోగ అవకాశాల గురించి వివరించాలి. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలి. 7 ఏళ్ల తర్వాత ప్రజాప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు, ఉన్నత విద్యను గాడిన పెట్టేందుకు వీసీల నియామకం, రిక్రూట్మెంట్ తదితర అంశాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని లోకేష్ సూచించారు. ఇన్ఛార్జ్ మంత్రులందరూ సమావేశాలు ఏర్పాటు చేసుకుని పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం సన్నద్ధం చేయాలని లోకేష్ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.